ఈరోజు మన టాపిక్ చాలా క్యూరియస్ గా కొంతమంది కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా చెప్పారు, ఐ వాంట్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. నేమ్ వినగానే అనిపిస్తుంది కదా, ఓహో బిల్ అంటే చాలా మంచి విషయం ఉంటుందేమో అని. బిల్ లో యాక్చువల్ గా మనకి ఏం చేంజ్ అవుతుంది? లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఫస్ట్ పాయింట్, మీకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గడం. ట్రంప్ చెప్పారు మిడిల్ క్లాస్ కి హెల్ప్ చేయాలి, వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ ఎందుకు కట్టాలి. సో ఈ బిల్ లో 2017 లో ఇచ్చిన ట్యాక్స్ కట్స్ ని పర్మనెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, 2 కిడ్స్ ఉంటే బిల్ వల్ల ఇయర్ కి అప్రాక్స్ $7,000 to $10,000 సేవ్ అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రతి మంత్ లో కొంచెం డబ్బు మిగులుతుంది, సేవ్ చేయడానికి లేకపోతే యూజ్ చేయడానికి. ప్లస్ టిప్స్ మీద ట్యాక్స్ లేవు, ఓవర్ టైం మీద ట్యాక్స్ లేవు, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ పెరిగింది. అంటే పిల్లలు ఉంటే గవర్నమెంట్ మీకు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తుంది. When a baby is born, government will help start a savings account in their name. This is called Trump account. Trump accounts లో గవర్నమెంట్ ఆర్ పేరెంట్స్ రెగ్యులర్ గా మనీ సేవ్ చేయొచ్చు. ఇయర్స్ తర్వాత ఆ చైల్డ్ ఈ మనీని వాడుకోవచ్చు, కాలేజ్ కి, హౌస్ కొనడానికి, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. కానీ రిచ్ ఫ్యామిలీస్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈ అకౌంట్స్ లో చాలా ఎక్కువ మనీ పెట్టగలరు. సో ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ వాళ్ళ పిల్లలు ఇంకా రిచ్ అవుతారు. కానీ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ ఫ్యామిలీస్ కి అంతే రేంజ్ లో సేవ్ చేయడం కష్టం. సో రిజల్ట్ ఏంటి అంటే రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, బిజినెస్ వాళ్ళు, ఎస్పెషల్లీ స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి సపోర్ట్. మీరు అమెరికాలో ఒక గ్యాస్ స్టేషన్ రన్ చేస్తున్నారు అంటే, లేదా ఒక స్మాల్ రెస్టారెంట్ ఆర్ గ్రాసరీ స్టోర్ రన్ చేస్తున్నారు అంటే, ఈ బిల్ మీకు చాలా బెనిఫిట్ ఇస్తుంది. 23% ట్యాక్స్ డిడక్షన్ అంటే మీకు ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ తక్కువ. మిషనరీ ఆర్ ఎక్విప్మెంట్ కొన్నారు అంటే ఫుల్ ట్యాక్స్ రైట్ ఆఫ్. ఆపర్చునిటీ జోన్స్ అంటే పోర్ ఏరియాస్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్ బెనిఫిట్. ఫుల్ గా చెప్పాలి అంటే ఓన్ బిజినెస్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజీ అవుతుంది, ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది, గ్రోత్ కి పుష్ వస్తుంది. ట్రంప్ కి ఫేవరెట్ టాపిక్ సెక్యూరిటీ. ఈ బిల్ లో హ్యూజ్ బడ్జెట్ ఇచ్చారు. $150 billion మిలిటరీకి, 150 to 350 billion బార్డర్ వాల్, డ్రోన్స్, సర్వేలెన్స్, ఐస్ టీమ్స్ కి. న్యూ థింగ్ కూడా చెప్పారు, గోల్డెన్ డోమ్. మనకి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ టైప్. ట్రంప్ చెప్పారు బార్డర్ స్ట్రాంగ్ చేయాలి, ఇల్లీగల్ ఎంట్రీ స్టాప్ చేయాలి, అమెరికాకి ఫుల్ ప్రొటెక్షన్ కావాలి. మెడికేడ్ అంటే పోర్ ఆర్ లో ఇన్కమ్ పీపుల్ కి ఫ్రీ ఆర్ లో కాస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఈ బిల్ లో మెడికేడ్ ని కట్ చేస్తున్నారు. అంటే చాలా మంది పోర్ పీపుల్ కి ట్రీట్మెంట్ కవరేజ్ లేకపోవచ్చు. స్నాప్ అంటే ఫుడ్ స్టాంప్స్, పోర్ పీపుల్ కి ఫ్రీ ఫుడ్ ఆర్ గ్రాసరీస్ కి హెల్ప్. ఇప్పుడు ఈ బిల్ లో స్నాప్ ఎయిడ్ ని తగ్గిస్తున్నారు, అంటే గ్రాసరీస్ కి కూడా హెల్ప్ తక్కువ అవుతుంది. జాబ్ లేకపోయినా ప్రోగ్రామ్స్ లో హెల్ప్ వస్తుంది. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ బెనిఫిట్స్ యూ మస్ట్ బి వర్కింగ్, అంటే జాబ్ లేకపోతే మీకు హెల్ప్ రాదు. ఈ బిల్ వల్ల 10 to 12 million పీపుల్ కి హెల్త్ ఇన్సూరెన్స్ పోవచ్చు, 8 million పీపుల్ కి ఫుడ్ ఆర్ గ్రాసరీ హెల్ప్ తగ్గచ్చు. 50 billion ఇచ్చారు ఫర్ రూరల్ హాస్పిటల్స్, అంటే విలేజ్ లో మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. సోలార్ అండ్ విండ్ ఎనర్జీకి హెల్ప్ తగ్గించారు. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ కి సపోర్ట్ పెరిగింది. నాసా, ఎయిర్ ట్రాఫిక్, కోస్ట్ గార్డ్ ఫండింగ్ పెరిగింది. స్టూడెంట్ లోన్స్ కి రూల్స్ టైట్ చేశారు.